ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనము. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడివై ఉన్నావు, నేను మర్చిపోజాలను అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించాలని వెంటనే షాడస్పడిన చూడండి. ఇక్కడ అవునండి, ఉదయకాల సాయంత్రగాను అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. ఇంకా బైబిల్ పూర్తిగా రాసిన దేవుని కృప వల్ల ఇంకా మరి ఉపాస ప్రార్థనలు చేస్తున్నాం. ఇప్పుడు లంటేసి కదండి, 40 రోజుల్లో ఉపాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదండి. ఉదయకాలం సాయంత్రం దాకా ఏమి తినకుండా మనం ప్రార్థన చేస్తున్నాం కదండి. అయితే మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, నేను నా సేవకుడు, నేను నిర్మించి తిని నేను నా సేవకుడికే ఉన్నావు, నేను మర్చిపోజాలని అంటున్నారనమాట. అవునండి, ఇప్పుడు కూడా ఎప్పుడు నేను అనుకుంటే అలాగే మాతో మాట్లాడతారు. ప్రభువా, నన్ను మర్చిపోయావు అనుకున్నాను అనుకోండి, వెంటనే ఈ వాక్యం నన్ను మాట్లాడతారనమాట. నువ్వు నా సేవకుడు, నేను నిర్మించి ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడు, నేను మర్చిపోజాలను అని అంటారనమాట. ఆ విధంగా ఇక్కడ ఈరోజు కూడా అలాగే మాట్లాడుతున్నారనమాట. అవునండి, మరి దేవుడు మరి విన్నవాడినే కన్నవాడిని అందరికి తెలియచేయమన్నారన్నమాట నన్ను. అందుకని అర్ధరాత్రులు లేసి ప్రార్థన చేస్తానమాట. ఎందుకంటే ఒక మరి 10 సంవత్సరాల క్రితం మరి బొంబాయిలో మరి మా బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మరి అర్ధరాత్రి పూట మరి నాకు స్వరం వినపడుతుంది అనమాట. కుమారులు యెహోవాని గురించి స్వాస్యము, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానము, నువ్వు లేచి మరి మొదటి జామున మరి నీ హృదయాన్ని నీ కన్నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయానికి దేవుని సందులో కుమ్మరించు, నీ పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అని చెప్పేసి దేవుడు నాతో సరందరం ఆడారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాల మట్టి ఇప్పటి వరకు కూడా మరి అర్ధరాత్రులు లేసి ప్రార్థన చేస్తానమాట. తర్వాత మరి నా సేవ చేయమని ఎన్నోసార్లు చెప్పారనమాట. మత్తయి 10 మరి 3 సార్లు మాట్లాడారనమాట. లేచి మరి 12 మంది శిష్యులను పిలిచి మరి సేవకి వెళ్ళమంటారు కదండి. దానిలో మరి అందరూ 12 మంది శిష్యులు సేవకి వెళ్తారు కదండి. ఆ అధ్యాయం అంతా కూడా మరి 3 సార్లు మాట్లాడనమాట, నన్ను కూడా సేవ చేయమని. ఇంకా మరి యెషయా గ్రంథం 6 అని చెప్పేసి 3 సార్లు మాట్లాడనమాట. యెషయా గారిని కూడా నా సేవ చేయమని అంటారు కదండి. అందులో మరి ఆ విధంగా నన్ను సేవ చేయమని మళ్ళీ 3 సార్లు దాంతో మాట్లాడారు. మరి యెషయా 6 అని చెప్పిన తర్వాత మరలా ఇప్పుడు నేను ప్రభువా ఎన్నిసార్లు నువ్వు మాట్లాడుతూ మరి పెద్ద చెలువ తీసుకెళ్ళి ఈ కొదంతా నువ్వే కొయ్యాలమ్మా అని చెప్పేసి కూడా దేవుడు మరి మత్తయి సువార్త మరి 7వ అధ్యాయంలో ఉంది కదండి. కొదంత విస్తారమైన కొద్ది వరకు కొద్దిమంది అని చెప్పేసి కరుబైన అని చెప్పేసి ఆ వాక్యం ద్వారా మాట్లాడనమాట. పెద్ద చెలువలు తీసుకెళ్తారు అందరూ. నీ కొదంత నువ్వే కొయ్యాలమ్మా అన్నప్పుడు, ప్రభువా నాకు రాదు ప్రభువా, నాకు జాబ్ కావాలి ప్రభువా అన్నప్పుడు మరి అలాగే మరి మా పాస్టర్ గారికి చెప్పానమాట. ప్రభు అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం అనమాట. నేనైతే మా పిల్లలు ఉపాధి ప్రార్థన చేశాను. ప్రభు నాకు జాబ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా సాక్ష్యం చెప్పుకుంటాను. ప్రభు అది సేవ చేస్తుంటే కంటే మరి మా పిల్లలు ఉపాధి ప్రార్థన చేసిన మరి కవర్ తీసుకొచ్చి చేతిలో పెట్టేదిగా మా జాబ్ అని ఇచ్చారు. ఆ విధంగా జాబ్ ఇచ్చిన తర్వాత మరి అందరికీ నేను ఆ సాక్ష్యం చెప్పుకుంటున్నాను అనమాట. అనేక చర్చిల్లో కూడా మరి చెప్పాను, బొంబాయి చర్చిలో చెప్పాను సాక్ష్యం, ఇంకా అనేక చర్చిల్లో చెప్తున్నాను అనమాట. ఇంకా ఈ విధంగా మరి అక్కడ నేను ఇక మళ్ళీ ప్రభువారు మళ్ళీ మాట్లాడుతున్నారన్నమాట. ఏం చెప్పు ప్రభు, నాకు ఏం తెలియదు అన్నప్పుడు మరి ఇవన్నీ వాటిని కనబడింది తెలియచేయమన్నప్పుడు, ప్రభు అయితే నువ్వే వాగ్దానం ప్రభు, ప్రతిరోజు దినం కూడా అర్ధరాత్రులు లేచి నేను ప్రార్థన చేస్తున్నాను కదా అన్నప్పుడు ప్రభువారు మరి వాగ్దానం అడుగుతానమాట. ఫస్ట్ ప్రార్థన చేస్తాను, లేచి తర్వాత అర్ధరాత్రి, తర్వాత మళ్ళీ సుత్తులు చదువుతాను. ఈ సుత్తులు చదివినాక మళ్ళీ ప్రార్థిస్తే ఈరోజు వాగ్దానం ప్రభు అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తారండి. దాన్ని నేను మరి చూపిస్తారనమాట. ఒకసారి మరి బైబిల్ తీసి చూపిస్తారు, ఒకసారి మరి నా నోట నీ నోట నా మాట నుంచి నీ నా చేతులు నేను కప్పిస్తా అన్నారు అని ఒకసారి నా నోట ఆయన మాట్లాడిస్తారు. ఇది నా ప్రభు అని మరి బైబిల్ తీసి చూపించినప్పుడు బైబిల్ వాక్యము నా వేలు అదే 3 సార్లు చూపిస్తారన్నమాట. అదే పెట్టమని ఆ విధంగా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఈ విధంగా పెడుతున్నానండి. ఈసారి ఒకసారి సురందరం ఆడతారు. ఈ విధంగా చేస్తారన్నమాట. నా పట్ల ఎన్నో మేలు చేశారండి. నాకు జాబ్ ఇచ్చారు. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన తీసేసింది దేవుడు నా కుటుంబం పట్ల. ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి దేవుడు మరి నువ్వు నా సేవకుడివి అంటున్నారన్నమాట. ఇక్కడ నేను మర్చిపోతాను అంటున్నారన్నమాట. దీనికి రిఫరెన్స్లు చూస్తే మరి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటున్నారంటే, స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లని మరిచిన వారైనా మరుచుతారు కానీ నేను మరవను అని అంటున్నారండి. ఎంత గొప్ప దేవుడు చూడండి. స్త్రీ అయినా మరుస్తుంది దేవో కానీ తన చంటి పిల్లని తన గర్భం పుట్టిన వాడిని నేను నిన్ను మరవను అని అంటున్నారండి. ఇంకా మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నారంటే,
అయితే యాకోబు నిన్ను సృజించినవాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడగు ఎలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, నిన్ను పేరు పెట్టి పిలిచాను నా సొత్తు అంటున్నారండి. అవునండి, దేవుడు మరి నన్ను నిజంగానే పేరు పెట్టి పిలిచారనమాట. 40 రోజుల ప్రార్థనలో గత 10 సంవత్సరాల క్రితము రాత్రులే మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి పేరు పెట్టి పిలిచారనమాట. ఇందిరా 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 అని 3 సార్లు పేరు పెట్టి పిలిచి, నీకు తోడై ఉన్న భయపడమాకని చెప్పేసి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి చూపించారనమాట అండి. ఇంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఆయన మన పేర్లన్నీ ఆయనకి తెలుసు. ఆయన సృష్టికర్త అనమాట. మనం సృష్టించిన వారు ఆయనే అనమాట. సృష్టించిన వారు కూడా దేవుడే, మన దేవుడు. అయితే అలా పేరు పెట్టి పిలిచాను కదా, నువ్వు నా సొత్తు ఎందుకు భయపడతా అన్నారండి. మళ్ళీ 100వ రోజున కూడా ఉపవాసంలో భయపడకు, పేరు పెట్టి నేను పిలిచిన నా సొత్తు అని అన్నారనమాట. నేను విమోచించుకున్నాను అన్నారనమాట. ఇంకా విధంగా మరి ఇక్కడ దీనికి రిఫరెన్స్లు చూస్తే మరి యెషయా 44 అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి. మంచు విడిపోయినట్లుగా నేను నీ పాపములను, నీ అతిక్రమములను మబ్బుతొలగినట్లు నీ పాపములను తుడిచివేసినాను. నేను నిన్ను విమోచించినాను, నా యుద్ధకు మళ్ళుకొనుము అని అంటున్నారనమాట. అవునండి, ఆకాశం నుంచి మరి ఆయన దేవుని రక్తం నా మీద బొట్లు బొట్లుగా పడుతుండగా యేసు రక్తంలో ప్రతి ఒక్క పాపం కడిగి వేశానని రాసి చూపించారనమాట. మన అతిక్రమం, మన అపరాధాలను, మన దోషాలను మన కోసం ఆయన సెలవులో మరి రక్తం అంతా కాచి ప్రాణవంతం పెట్టింది దేవుడు అనమాట. ఆయన రక్తంలో మనల్ని కడిగారని అంటున్నారన్నమాట. ఇక్కడ మన దోషాలు, మన అతిక్రమాలు అన్నీ తీసేస్తున్నానని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మన పాపాలన్నీ కడిగి వేశాను కదా అని అంటున్నారు అనమాట. నాకు అలాగే రాసి చూపించారండి. నేను ప్రత్యేక పాపం కడిగి వేసి అని చెప్పేసి రాసి చూపించారు అనమాట. దేవుడు అంతా గొప్ప దేవుడు అనమాట. అయితే ఇక్కడ ఇంకా కీర్తనల గ్రంథము ఇంకా 103వ అధ్యాయంలో 13, 14 వచనంలో దేవుడు ఏం మాట్లాడుతారో చూద్దామండి. తండ్రి తన కుమారుని ఇలా జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఇలా జాలిపడును. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా మరి ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రం విడను, నిన్నెన్నడను ఎనపడను అని ఆయనే చెప్పిన కదా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా మరి ఈ విధంగా మరి దేవుడు మరి మర్చిపోయి జాలన్నమాట. మనం ఆయన సేవకుడు అనమాట. ఇశ్రాయేలు నా సేవకుడు అని చెప్పేసి అంటున్నారు. నేను మర్చిపోచాలని అంటున్నారు అనమాట. దీనిలో ముఖ్యమైన సత్యాలు ఏంటంటే దేవుడు సృష్టికర్త అనమాట. మనం దేవుణ్ణి మరి నెంబర్ 1 దేవుడు సృష్టికర్త. నెంబర్ 2 మనం దేవుని సేవకులము. నెంబర్ 3 దేవుడు తన ప్రజలను ఎన్నటికీ మరవడం అని చెప్పేసి ఈ 3 సత్యాలు దేవుడు మరి ముఖ్య విషయాలుగా ఇందులో తెలియజేస్తున్నారు అంటే మనకి. ఆ విధంగా ఈరోజు ఈ వాగ్దానం అందరి చేతుల్లో అనుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సత్మంత్ర ఘనమైన నమ్మకాల స్థుతి తండ్రి అనుమతి ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం నాకు తెచ్చి కోరికలు తెచ్చండి. బిడ్డలు మంచి జరిగి దేశాలు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపిస్తున్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్య స్పష్టం వేదన తక్కువ వదచండి. కొంగిన వాళ్ళు లేతండి రక్షణ తెచ్చండి. యవనస్తులు బలపరిచిన వెనకాల మీ కాడ వెంట కృప చెప్పండి. మీ రానే మీ ఇష్టానికి మంది బిడ్డ కృప చెప్పమని అతి పిల్లలు ఉన్న భాగం తెచ్చమని మా ప్రభు పేరు ప్రస్తుతమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తామని తండ్రి. ఆమె మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రయత్నం మనం చేసుకోవడానికి ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.